దారిని చేశాను. వావ్, సూపర్ పీకు. ఇప్పుడు చూడండి ఏమేమి చెయ్యొచ్చో ఈ ఊలు దారం నుంచి. టోకీ, అరే టోకీ ఎక్కడికి వెళ్ళింది? అది చుట్టుపక్కలే ఉంటుంది. వెళ్ళు, చూసి తీసుకురా పీకు. టోకీ, ఊల్ని జాగ్రత్తగా చూసుకో. అయ్యో, నా స్టార్ పోయింది. టోకీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బంతిని పట్టుకో టోకీ, లేదా మొత్తం విడిపోతుంది. బంతి పోయే. అయ్యో చూడు, ఉండ మొత్తం విడిపోయింది. అందుకే పట్టుకోమని చెప్పాను టోకీ. సరే ఏడోకులే, ఈ ఊల్ని మళ్ళీ బంతిగా చేద్దాం. నువ్వు నవ్వకు టోకీ, నీ వల్ల నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తెరవాల్సిందే. పీకు, టోకీ, అసలేం జరుగుతోంది? నానా నానా, టోకీ అమ్మ బంతిని పూర్తిగా తెరిచింది. చూడు. అందుకేనా మీరు దాని వెనక పరిగెత్తారు? నేను దూరం నుంచి చూశాను మీరిద్దరూ పరిగెత్తడం. నాన్నా, గుండ్రం. అరే, కంగారు పడకు తల్లి. మనం ఈ బంతిని మళ్ళీ తయారు చేద్దాం. పీకు, నువ్వొక చిన్న పుల్లని తీసుకురా. ఇప్పుడు ఈ దారం యొక్క చివరిని ఈ పుల్లకి కడదాం. ఇక ఇలా ఈ దారాన్ని తిప్పుతూ పుల్లకి దారాన్ని చుట్టుకుంటూ వెళ్ళడమే. నేను కూడా చేయనా? అరే వా, ఇది సరదాగా ఉంది. ఓహ్, ఈ పొద ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఇది పొద కాదు, ఊలు. పీకు, చూసావా? నువ్వు ఉన్నితో పాటు ఏం తెచ్చావో? గుండ్రంగా వెళ్ళి కుప్పగా వచ్చింది. పీకు, త్వరగా కానివ్వు. అరే, ఆడుకోవడానికి వెళ్ళాలి కదా. ఈ రోజు మనం ఆడుకునే ఆట కొత్త రకంగా ఆడుదాం. పదండి పదండి. కొత్తగానా? త్వరగా పదండి. కొత్తదా? ఆగండి, నేను కూడా వస్తున్నా. చెంచం, బిన్ని. పీకు, వచ్చి
తను చెక్కలు పెడుతోంది. పీకు నువ్వెందుకు నిలబడున్నావు? పారిపో, లేదంటే రాణి పట్టుకొని చెక్కలి గింతలు పెడుతుంది. హా? నాకు చెక్కల గింతలు వద్దు. రాణి రాణి పట్టుకో. హా? హ్మ్. పట్టుకో. పీకు ఎక్కడా? తనని పట్టుకోనే లేదు. ఇది ఒక ఆటేనా? పట్టుకుని చెక్కల గింతలు పెట్టడం నేనాడను. హ్మ్. పీకు 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 పీకు. ఆ! నాకు ఈ చెక్కల గింతలు ఆట ఆడాలని లేదు. ఆ? పట్టేసుకున్నా. నాకు చెక్కల గింతలు నచ్చవు. ఓహోహోహో! పీకు నేను వస్తున్నా. కుచి 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 పీకు. పట్టుకున్నాను. వదిలేండి, వదలండి. నేను కాదు. ఇప్పుడు రాణి వంతు. మజా వచ్చింది. ఈ రోజు పిక్నిక్ చాలా బాగా జరిగింది. పీకు, అరటిపండు సగం నువ్వు తిను, ఇంకా సగం టూకీకి ఇవ్వు. ఓకే నాన్నా. ఆ, ఇదిగో టోకీ, తీసుకొని సగం. ఓ టోకీ, అదెంత మురిగ్గా ఉంది. పారేదాన్ని. అమ్మా, ఆ? చూడు, టోకీ మట్టిలోంచి ఏం తీసుకుందో. ఆ? అరే వా, ఇది మామిడి విత్తనం. పీకు, ఇది మురికి గింజ కాదు. దీనితో మొత్తం చెట్టే తయారవుతుంది. అవును, ఆ? ఇదొక బేబీ చెట్టు. బేబీ చెట్టు. అచ్చం మన పాప టూకీలాగా. అంటే దీనికన్నా పిగ్గు చెట్టు కూడా ఉంటుందా? తప్పకుండా. ఈ విత్తనానికి చాలా మంది అన్నాచెల్లెళ్ళు ఉండొచ్చు. ఇంకా అమ్మా నాన్న? మ్మ్, బహుశా కొన్ని చిన్న మొక్కలు కూడా ఉండొచ్చు. కొన్ని కేవలం విత్తనాలుండొచ్చు. అయితే వాటిని వెతుకుదాం పదండి. పదండి. ఆ, ఆ. ఆ, ఆ. మ్మ్. ఆ, నేను పీకు కుడివైపుకు వెళతాం. మ్మ్. టూకీ ఇంకా నాన్న ఎడమవైపు వెతకండి. మ్మ్. ఎవరికైతే మామిడి చెట్టు దొరుకుతుందో వాళ్ళు ఏమని ఎలా పిలుస్తారు? ప్యారీ ప్యారీ. మ్మ్. మ్మ్. ప్యారీ ప్యారీ. ఆ?
ప్యారీ ప్యారీ. హ్మ్. హ్మ్, పీకు ఇది అశోక చెట్టు. పదండి మళ్ళీ వెతకడం మొదలు పెడదాం. హ్మ్. హ్మ్. ఆ. 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 అరే నానా ప్యారీ, మనిద్దరం కలిసే వెతికేశాం. ఓహో. చూడు చూడు, బేబీ చెట్టుకి ఎంతమంది అక్క తమ్ముళ్ళున్నారు. బేబీ చెట్టు. హ్మ్. అమ్మా, నాన్న. తాతయ్య, అమ్మమ్మ. అక్క తమ్ముళ్ళు, అమ్మా నాన్న ఇంకా దొరికారు అమ్మమ్మ తాతయ్యలు. బేబీ చెట్టు ఇంటికి చేరుకుంది, కథ ముగిసింది. చెంచం ఎక్కడుంది? ఇంతకీ చెంచం ఎక్కడా? పీకు, బిన్ని, నేను ఎలా చేస్తున్నానో చూడండి. వావ్, స్కిప్పింగ్ రోప్. చూడండి, చేతుల్ని మెలేసి కూడా. ఇంకా కూర్చొని, ఇంకా రెట్టింపు వేగం. నాకివ్వు చెంచం, నేను కూడా చేసి చూపిస్తాను. కుడి కాలి నుండి జంప్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలితో. వచ్చే బిన్ని, మనిద్దరం కలిసి చేయొచ్చు. ఇది పిల్లల ఆట. నువ్వు వెళ్ళు చెంచం. సరే. బిన్ని, ట్రై అయినా చెయ్యి, చాలా మజా వస్తుంది. బిన్ని, స్కిప్పింగ్ చాలా తేలిక. ఓ శబాష్ బిన్ని, ఇక జంప్ చేయి. హై. లేదు లేదు లేదు, అలా కాదు బిన్ని. తాడు వచ్చిన వెంటనే జంప్ చెయ్యాలి. ఓ బిన్ని, ఏం పర్లేదు, వెళ్ళు. నువ్వు జంప్ చేయి, నేను చెంచం తాడు పట్టుకుంటాం. ఓకే, 1 2 3తో జంపింగ్ మొదలు. 1 2 3. చూడండి, నేను జంప్ చేస్తున్నాను. నువ్వు కేవలం జంప్ చేస్తున్నావు, స్కిప్పింగ్ చెయ్యడం లేదు. ఓ బిన్ని, వెనక్కి వెనక్కి కాదు, తాడు మధ్యలో జంప్ చేయాలి. నేను వెనక్కి వెళ్ళలేదు, మీరిద్దరే ముందుకు వెళ్తున్నారు. అవునా, ఒక ఐడియా వచ్చింది. నువ్వు కళ్ళు మూసుకొని జంప్ చేయి, నేను చెప్పినప్పుడు జంప్ చేయి, అప్పుడే చెయ్యి. ఓకే? ఓకే. చెంచం. 1 2 3. బిన్ని, జంప్ చేయి. జంప్.
నేను స్కిప్పింగ్ చేశాను. నువ్వు జంప్ చేయడమే కాదు, తాడి కూడా నీతో పాటు జంప్ చేసింది.